హలో గాయ్స్, వెల్కమ్ టు ఇతిహాస. ఈ రోజైతే మనం టాపిక్ వచ్చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని మిస్టరీ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోబోతున్నాం. నెంబర్ 1, తిరుమల ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నిత్యం వెనుక భాగంలో చెమట పట్టినట్లుగా తడి ఉంటుంది. ఎన్నిసార్లు తుడిచినా ఆ తడి అలాగే ఉంటుందని చెబుతారు. ఇది ఒక పెద్ద రహస్యంగా మిగిలిపోయింది మరియు ఆయన సజీవ దైవం అనే నమ్మకాన్ని బలపరుస్తుంది. ఈ చెమటను పట్టు వస్త్రంతో తుడిచి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. నెంబర్ 2, తిరుమల ఆలయంలో గర్భగుడిలో స్వామివారి విగ్రహానికి వెనుక ఉన్న గోడల నుంచి సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందని కొందరు భక్తులు అర్చకులు చెబుతారు. ఇది కూడా నేటికి ఒక పెద్ద మిస్టరీగా ఉంది. నెంబర్ 3, పురాణాల ప్రకారం శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి నుండి భారీగా అప్పు తీసుకుంటాడు. కలియుగంలో భక్తులు సమర్పించే కానుకల ద్వారా ఆ అప్పును తీరుస్తున్నాడని నమ్ముతారు. ఇది భక్తుల సమర్పణలు దైవానికి ఎలా చేరుతాయనేది తెలియజేస్తుంది. నెంబర్ 4, తిరుమల ఆలయంలో శ్రీవారి ఎదుట ఉన్న మట్టి దీపాలు నిత్యం వెలుగుతూనే ఉంటాయి. అవి ఎప్పుడూ ఆరిపోవు. ఇది భక్తుల అచంచలమైన విశ్వాసానికి, దేవుని నిరంతరం ఉనికికి ప్రతీక. నెంబర్ 5, తిరుమల తిరుపతిలో ఆలయానికి 22 కిలోమీటర్ల దూరంలో ఒక రహస్య గ్రామం ఉందని చెబుతారు. ఆ గ్రామంలో నివసించే వారు చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు మరియు వారికి తప్పు ఇతరులకు ప్రవేశం ఉండదు. శ్రీవారికి నిత్యం పూజలు వాడే పాలు, నెయ్యి, పూలు, వెన్న వంటివి అక్కడి నుండే వస్తాయని నమ్మకం. నెంబర్ 6, స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్ళు ఎక్కువగా మూసి ఉంటాయి. దీనికి గల కారణం ఆయన కళ్ళు విశ్వశక్తికి మించినవి. ఆయన కళ్ళల్లోకి నేరుగా చూస్తే ఆ శక్తిని భక్తులు తట్టుకోలేరని పండితులు చెబుతారు. అందుకే శ్రీవారి కళ్ళను పచ్చకర్పూరంతో కప్పుతారు. ప్రతి గురువారం నిజరూప దర్శనం సమయంలో ఈ కళ్ళు ముసుగును విరుస్తారు. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.